కూడా సభా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కూడా సభా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ రెవెన్యూ సదస్సుకు వచ్చేసినటువంటి ప్రేమ నాయకులు, మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారిని సాధారణంగా వేదిక మీదుగా అదేవిధంగా పార్టీ అధ్యక్షులు జాకిర్ గారిని, మోమిడి జాకిర్ గారిని, ఇతర మన నాయకులందరూ కూడా భాస్కర్ రెడ్డి గారిని భాస్కర్ ఆహ్వానించాము. గౌరవ సర్పంచ్ గారిని మరియు గౌరవ ఎంపీటీసీ గారిని, ఎంపీపీ గారిని అందరూ కూడా ఆహ్వానిస్తున్నామండి. ఇంకా వేదికను ఉద్దేశించి మన గౌరవ ఎమ్మెల్యే గారి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. యుఓపిఆర్డి జలాల్ గారు మా మనోళ్ళు కొద్దిగా వెనక్కి వెళ్ళి అధికారులను కూర్చోబెట్టడం ముందు, జస్ట్ అధికారులను కూర్చోబెట్టిన ముందు మనోళ్ళు ఒక ఎంసీడీకి సీట్కి వెళ్ళండి. ఈ గారు కూర్చోండి, ముందు కూర్చోండి. రండి డీ గారు రండి, ముందు కూర్చోండి. మీరు రండి, మీరు అఫీషియల్స్, మీరు గవర్నమెంట్ ప్రోగ్రామ్ మీరు రండి. నిరంతరం మన రెవెన్యూ డిపార్ట్మెంట్తో ప్రతి ఒక్కరికి బర్త్ సర్టిఫికేట్ కాడి నుంచి వాళ్ళకి స్కూల్ సర్టిఫికేట్ దగ్గర నుంచి పంచాయతీరాజ్ ఏఈ గారు ట్రైనింగ్ మీద రావాల్సిన కోరుతున్నాం. ఆ విధంగా ప్రజలకి ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ప్రతి సర్టిఫికేట్కి సంబంధించి ఉంటుంది. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్తో ఉన్నటువంటి మిగిలిన డిపార్ట్మెంట్ అన్నింటిలో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్తో కూడా ప్రజల సమస్యలు తీర్చే దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రతిరోజు కూడా నిర్విరామంగా కృషి చేస్తూ ఉంది. అయితే దీంట్లో చాలా సమస్యలు మా స్థాయిలో ఉంటాయి. ప్రజలకు సంబంధించిన సమస్యల నిమిత్తం మేము పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయితేనేమి, పంచాయతీరాజు, ఆర్ఎండ్బి ప్రతి డిపార్ట్మెంట్తో కూడా మేము చేసే పనులు మా ప్రజల సమస్యలు తీర్చే దాంట్లో అన్నీ ముడిపడి ఉంటాయని సందర్భంగా తెలియజేస్తున్నాను. వీటన్నిటికి సంబంధించి ఈ రెవెన్యూ సమస్యల మీద ప్రజలు నిత్యం కార్యాలయాలకు తిరుగుతూ చాలా సమస్యలు, చిన్న చిన్న సమస్యలు కానీ, కొత్తగా ఉత్పన్నమయ్యే సమస్యలు కానీ పరిష్కారం కాక చాలామంది ఈ కార్యాలయ చుట్టూ తిరుగుతూ ఉంటారు. వీటన్నింటినీ గమనించిన ప్రభుత్వం ప్రజలందరూ కూడా కార్యాలయాలకు తిరగకుండా కార్యాలయాలు ప్రభుత్వాన్ని సిబ్బందిని మీ గ్రామాలకు పంపించి ఒక రోజంతా మీ గ్రామంలోనే ఉండి మీ అందరి సమస్యలను తెలుసుకొని వాటికి నిర్ణీత సమయంలోగా మీ అందరి సమస్యలు పరిష్కారం తీసుకునేదానికి కృషి చేయడమే ఈ రెవెన్యూ సదస్సుల ఏర్పాటు ఉద్దేశం. ఈ సందర్భంగా మనం రెవెన్యూ సదస్సులో ఏ సమస్యలు అయితే వస్తాయో వాటన్నింటిలో మా స్థాయిలో పరిష్కరించడము, మిగిలిన వాటికి ఏ విధంగా పరిష్కరించాలనేది కూడా ప్రభుత్వం వీటన్నిటి మీద ఆలోచన చేసి ఏ స్థాయిలో ఏ పరిష్కారాన్ని ప్రజలకి సులభంగా పరిష్కరించవచ్చో దాని మీద ఒక అధ్యయనం చేసేదానికి ఏర్పాటు చేయబడినటువంటి రెవెన్యూ సదస్సులు. ఈ సదస్సును ఉద్దేశించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సందేశాన్ని మీ అందరికీ కూడా పంపించడం జరిగింది. ఆ సందేశాన్ని చదివి వినిపిస్తాము. హక్కు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. మీ అందరి ఆశలు ఆకాంక్షల మేరకు ఏర్పాటైన ప్రజాప్రభుత్వం ఇది. మీరు ఏ మంచినైతే కోరుకుని ఆశీర్వదించారో
దాన్ని నెరవేర్చేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అనుక్షణం మీ మంచి కోసం, మీ అభివృద్ధి కోసం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత చేపట్టింది. అందులో భాగంగానే గత ప్రభుత్వం ప్రజల భూములకు రక్షణ లేకుండా మీ హక్కు నినాదంతో భూములకు రక్షణ కల్పించేలా ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2024 ప్రవేశపెట్టాము. దీనికి కొనసాగింపుగా ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల 8వ తేదీ వారి బిడ్డల భవిష్యత్తుకు ప్రధాన ఆసరా. అందుకే ప్రతి ఒక్కరూ భూమిని ప్రాణంగా చూసుకుంటారు. అయితే గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో భూ కబ్జాలు, రికార్డుల మార్పు, రీసర్వే అంటూ కష్టాలు తెచ్చిపెట్టింది. దీంతో ప్రజలు తీవ్ర క్షోభ అనుభవిస్తున్నారు. తర్వాత నేను ఇక్కడ గత సంవత్సరం అప్పటికి ఇక్కడ ఈ సాగరంలో రోడ్డుకు సంబంధించి ఏ ఒక్కరికి కూడా ఎటువంటి పరిహారం చెల్లించాలని మీటింగ్ పెట్టి వాళ్ళందరితో కూడా చర్చించి అన్ని విధాల వాళ్ళకి ఏ విధంగా అయితే పరిహారం ఇప్పించాలో ఆ విధంగా అన్ని కృషి చేసి ఇప్పటి వరకు దగ్గర 75% వరకు వాళ్ళందరూ కూడా ఇప్పించడం జరిగింది సార్. ఇంకా కొన్ని కేసులు అయితే ఉన్నాయి సార్. అవి సపరేట్గా దీంట్లో పర్యవేక్షణలో పరిశీలనలో ఉన్నాయి సార్. రికార్డులో వాటిలో కొన్ని చేంజెస్ చేయడం, దానివల్ల అవి కూడా త్వరలో పరిష్కారం అయిపోతాయి సార్. తర్వాత ఇక్కడ చాలామంది భూమి లేని నిరుపేదలు కూడా ఉన్నారు ఈ గ్రామంలో. ఈ రెవెన్యూ పన్ను వరకు అయితేనేమి, ఇక్కడ చందవరం అయితేనేమి భూములు, పేదవాళ్ళ భూములు ఎవరైనా సరే ఆక్రమించుకోవడానికి వీలేదు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పేదలు ఎప్పటి నుంచి అయితే ఎన్నో సంవత్సరాల నుంచి 1 ఎకరా 2 ఎకరాలు సాగు చేసుకొని వారి జీవనాధారం గడుపుతూ ఉంటే అటువంటి వాళ్ళ దొరకైతే రావు. కానీ పేదవాళ్ళకి అసైన్మెంట్ పట్టాలు ఇచ్చిన తర్వాత వారిని మభ్యపెట్టు, మాయ చేసు, ఏదో వాళ్ళ దగ్గర కాగితాలు రాయించుకునేసి వాటన్నింటిని ఆక్రమించుకుని ఎవరైనా సరే ఆ విధంగా చేస్తుంటే మాత్రం వాళ్ళ మీద కొత్తగా మన కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2024 ప్రకారం చట్టరీత్యా క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని ఈ విధంగా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి ఎవరైనా సరే ఇప్పటివరకు ఆ విధంగా ఏదైనా పేదల భూములుగా ఆక్రమించుకొని ఉంటే ఎవరి భూములు వారికి అప్పగించవలసిందిగా కూడా ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. దీని మీద రాబోయే కాలంలో చాలా కఠినమైన చర్యలు ఉంటాయని కూడా అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి పేదల భూములు పేదలకు వదిలేద్దాం. పేదల భూములను ఆక్రమించుకోవడం మాత్రం చాలా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి కఠినమైన చట్టాలు తీసుకురాలేదు. ఈరోజు కొత్తగా మన ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి దాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అటువంటి ఎక్కడ ఉండకుండా ఉందని చూస్తున్నాను. అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు గారి ఈ దీంట్లో మనందరం కూడా ఎవరికైతే సాగు చేసుకుంటున్నారో పేదలు భూముల్ని వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు అర్జీలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా, రెవెన్యూ సదస్సులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా అందరి జాబితాను తయారు చేసి ప్రభుత్వం ఎప్పుడైతే వీళ్ళందరికీ అసైన్మెంట్ పట్టాలి మనం చెప్తారో ఆ రోజు రెడీగా మనం ఆ జాబితాలని రెడీ చేసుకొని ఆ రోజు ఇప్పుడు ఏ టైంకి చెప్తే ఆ టైంకి మనం ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా మన గౌరవ శాసనసభ్యులు గారిని తెలియజేస్తున్నాను. వాళ్ళందరూ కూడా వాళ్ళ స్టేజ్ అప్డేట్ చేసి వాళ్ళ యొక్క ఫొటోస్ని ఆన్లైన్లో నమోదు చేయడం జరిగింది సార్. వాటి తొందరగా పేమెంట్ రిలీజ్ చేసేస్తారు సార్. గతంలో ఇప్పుడు కొత్తగా ఏంటంటే 2.2 ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన 2.4 గ్రామీణ పథకం కింద మాకు ప్రతి పంచాయతీకి ఒక సర్వేని నియమించడం జరిగింది సార్. దాంట్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా పంచాయత్ సెక్రటరీ, హౌసింగ్ ఏరియా వర్కింగ్ ఉంటారు సార్. ఇక్కడ అన్ని 30 పంచాయతీలు 30 మంది అలర్ట్ చేసాము. తొందరలో వాటి సర్వే కూడా వాళ్ళ యాప్లో వదులుతారు సార్. ఈ లోపల నేను మనం ప్రజాప్రతినిధులను కోరేది ఏంటంటే సార్, ఆ యొక్క గ్రామాలకు సంబంధించి ఎవరికైతే స్థలాలు ఉండి సొంత స్థలాలు ఇల్లు కట్టుకోలేని వాళ్ళు, అంటే గతంలో 2019 నుంచి 24 దాకా ఎవరికి సొంత స్థలాలు ఇవ్వలేదు సార్. అప్పుడన్నీ జగనన్న లేఅవుట్లను ఇచ్చారు. కానీ ఆ లేఅవుట్లో కూడా ఇచ్చారు. కానీ ఎవరైతే ఇక్కడ ఏ ఒక్క లేఅవుట్ కనీసం ఇచ్చిన తరంలో ఒక ఇల్లు కూడా గ్రౌండ్ కాలేదు సార్ ఇక్కడ. అంటే అప్పుడు యూనిట్ కాస్ట్ ఏమో తక్కువ, ప్లేపేజ్ ఎక్కువ కాలేదు సార్. వేసుకున్నారు సార్ చింతవరం. అందులో యూనిట్ అప్పుడు కానీ రిజిస్టర్ కాకుండా వాళ్ళు ఇప్పుడు అదే స్థలంలో కట్టుకుంటారంటే ఇప్పుడు మళ్ళీ ఆ పేర్లను పెట్టుకోవచ్చు సార్. అంటే అప్పుడు శాంక్షన్ అయ్యి వాళ్ళకి ఐడి జనరేట్ అయితే ఐడి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి 3 సెంట్లు ఇస్తారు సార్. అప్పుడు 1 సెంట్ ఇస్తారు, 6 అంకణాలు. ఇప్పుడు 18 అంకణాలు సార్. 18 అంకణాలు
అది కూడా కాకుండా ఏంటంటే నివాస యోగ్యమైన స్థలాలు ఇవ్వాలని ఇప్పుడు గూడెం ప్రభుత్వం నిర్ణయించింది సార్. అప్పుడు అన్ని 5-6 గ్రామాలు కలిపి ఒక దగ్గర ఇవ్వడం జరిగింది. దానివల్ల కూడా లేఅవుట్స్ కొద్దిగా బ్యాక్ అయ్యేదానికి ఆస్కారం సార్. ఇప్పుడు ఏ గ్రామంలో స్థలం గుర్తించి వాళ్ళ నివాస ఉపయోగము అన్ని ఇప్పుడు ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇంటి స్థలము, ఇల్లు, వాళ్ళందరికీ ఇంటింటి కుళాయి, కనీస సౌకర్యాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, కాలువలు, కరెంటు, అన్ని రహదారులు, ఇంటర్నెట్ రోడ్డు, అప్రోచ్ రోడ్స్ అన్ని ఏర్పాటు చేస్తారని ప్రయత్నం చేస్తాం సార్. అలాగే ఈ 2.0 సంబంధించి గ్రామాల్లో ఇప్పుడు ఆ సర్వే వదలంగానే కొద్దిగా సమయం ఉంటుంది కాబట్టి మన గ్రామస్తులు, మన నాయకులందరూ ఏంటంటే ఎవరికైతే మనం ఇల్లు ఇవ్వాలనుకున్నామో వాళ్ళ భార్య భర్తల ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, జాబ్ కార్డు అవన్నీ ఒక సెట్గా తయారు చేసుకుని జిరాక్స్ తీసుకొని ఆ పంచాయతీ సచివాలయంలో కన్సల్ట్ చేయడం లేకపోతే పెట్టుకుంటే ఆ యాప్ వదలంగానే వాటిని మనం చేసేస్తాం సార్. వాళ్ళందరినీ చేసుకున్నాం సార్. కాబట్టి ఇక్కడ దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, పొజిషన్ సర్టిఫికేట్ 3 మ్యాండేట్. ఇన్కమ్, క్యాస్ట్ అయితే తీసుకుంటారు. ఇవన్నీ సర్వే చేసిన తర్వాత అర్హులైన జాబితాని మా తహసీల్దార్ గారికి ఇవ్వడం జరుగుతుంది. తహసీల్దార్ గారు వాటి పోషన్ సర్టిఫికేట్ ఇవ్వడం కానీ వాటన్నిటిని శాంక్షన్స్లో తీసుకుని బాగుంటుంది సార్. ఈ సర్వేలు ఏదైతే గవర్నమెంట్ కవర్ అయితే వాటన్నిటి డీప్యాక్ తయారు చేస్తుంది. 9 మందిలో చింతవరం గ్రామానికి 9,50,000 ఆ పని పూర్తయింది సార్. చింతవరంలోనే ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీలో ఒక 1300 మీటర్ల పైప్ లైన్, 96 ట్యాప్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది సార్. చింతవరం కొత్తపాలెం 9,50,000 పని ఇప్పటి వరకు స్టార్ట్ అవ్వలేదు సార్. రీసెంట్ గానే అలాట్మెంట్ అయింది సార్. ఒక 1 వీక్ లోపు పని స్టార్ట్ చేయిస్తాం సార్. తర్వాత జలజీవన్ మిషన్లో కేంద్ర ప్రభుత్వం మనకి 2019 నుంచి 24 మధ్యలో ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటికి సురక్షితమైన ట్యాప్ కనెక్షన్ ద్వారా నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టారు సార్. అది కూడా అవకాశం ఉన్నంత వరకు సర్ఫేస్ వాటర్తో, అంటే గ్రౌండ్ వాటర్ మనకి తగ్గిపోతుంది కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా దగ్గరలో ఉన్న ఎక్కడన్నా జలాశయాల నుంచి, నదుల నుంచి వాటర్ సప్లై ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళ ముఖ్య ఉద్దేశం సార్. కానీ గత ప్రభుత్వంలో ఏంటంటే మనకి మొత్తం ఇలా జలాశయాల నుంచి నీళ్ళు ఇవ్వాలంటే ఒక 70,000 కోట్లు అవుతుంది సార్. అంత అమౌంట్ కేటాయించలేమని చెప్పి గత ప్రభుత్వంలో ఓన్లీ బోర్వెల్స్ నుంచి మాత్రమే మనం ఈ వర్క్స్ అన్ని కూడా ప్రపోజ్ చేశారు సార్. ఇప్పుడు నూతన ప్రభుత్వం స్టార్ట్ అయిన తర్వాత నిన్న కేబినెట్ మీటింగ్ లో కూడా జల్ జీవన్ మిషన్ కి సంబంధించి మన ఈ కాన్స్టిట్యున్సీలో కండలేరు జలాశయం నుంచి ప్రతి గ్రామానికి కూడా అక్కడ వాటరే ప్యూరిఫై చేసి పైప్ లైన్ల ద్వారా ప్రతి గ్రామానికి ఇచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి సార్. నిన్న కేబినెట్ అప్రూవల్ తర్వాత ఒక డిపిఆర్ టీం రెడీ చేస్తున్నారు సార్. దాంతో పాటు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ డీటెయిల్ గా రెడీ చేసి దాన్ని జనవరి ఎండింగ్ కల్లా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి తగిన నిధులు మంజూరు చేసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు సార్. చింతవరం హరిజనవాడలో 96 కుళాయిల జల్ జీవన్ మిషన్ వేశారంట. వేసారు చెప్పండి, ఒకసారి చెప్పండి. మొహమాట ఉందంట. ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు నేను చెప్పేదంటే గతంలో హరిజనవాడలో 97 కుళాయిలు వేశారు పైప్ లైన్ ద్వారా అని చెప్పారు. ఇప్పుడు ఏఈ గారు అవి వేసారా ఏదని అడుగుతున్నారు. రికార్డ్స్ ప్రకారము వాళ్ళు ఖచ్చితంగా మా ఇంటికి కుళాయి వేసారనేటువంటి స్టేట్మెంట్ తీసుకోవాలి. తీసుకోకుండా ఊరికే చెప్పేసి పేదవాళ్ళని అన్యాయం చేస్తే గత గవర్నమెంట్ కథ కాదు ఇది. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే దయచేసి జనసేన నాయకులను వేదిక రావాల్సిన కోరుతున్నాను. బీజేపీ నాయకులు కూడా వేదిక రావాల్సిన కోరుతున్నాను. సరే అమ్మా ఏ గారు మీ దగ్గరికి వస్తారు, అందుకనే మీటింగ్ పెట్టాము. చంద్రబాబు నాయుడు మీద పొమ్మన్నారు. జలజీవన విషయంలో గతంలో డబ్బులు శాంక్షన్ అయ్యాయి.
అవి మొత్తం నిరుపయోగం అయిపోయినాయి. పనులు చేయకుండా చెప్పేదేనమ్మా, పనులు చేయకుండా మొత్తం తినేశారు. అడిగే దిక్కు ముందు ఎవరు లేరు. ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలిచి నేను ఎమ్మెల్యే అయితే వస్తే నాకు చెప్తున్నారు. అంతకుముందు ఎవరు కూడా చెప్పిన పరిస్థితుల్లో అడిగినోళ్ళు మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గెలిచారు కాబట్టి మీ ఇద్దరికి ముందుకు వస్తున్నాం. ఇంతకుముందు నాకు అతలేదు కదా, ఎవరు అడిగేవాళ్ళు కదా. ఇప్పుడు సమావేశ మీటింగ్లు పెట్టి ఏం జరిగింది నువ్వు అడిగేవాళ్ళు కదా. ఇప్పుడు పెడుతున్నాం. వస్తాడు ఏఐ గారు వస్తారు. ఏఐ గారు చెప్పండి, ఏఐ గారు మొత్తం ఎవరెవరు కూడా ఇచ్చారో లిస్ట్ అవుట్ చేయండి. 97 పేర్లు నాకు కావాలా. పైప్ లైన్ నీళ్ళు అవసరం కావాలా. ఎస్టీ కాలనీలో పైప్ లైన్ వేశారంట, నీళ్లు రావట్లే, అది కూడా చూడండి. అలాగే అరుంధతి వాళ్ళు కూడా అదే సేమ్ పరిస్థితి. మొత్తం సరే రాజవంశయ్య గారు మీ పని అయిపోయింది, కూర్చోండి. మధ్యాహ్నం పని చేయండి. తర్వాత ఈ పనిచేసాడు ఎవరు చిన్న క్లీన్ చేసి వాళ్ళ దారి ఇప్పించి కూడా రిపేర్ చేసి 3 days ఎంఆర్ఓ గారు ఫాలో చేయండి. ఎవరు బెదిరింపులు ఇవన్నీ కుదిరే కథ కాదు, అది అయిపోయింది కథ అంతా. ప్రజాస్వామ్య పరిపాలన, రౌడీయిజం పరిపాలన కాదు. అది నాకు సోమవారం లోపల నా విషయం చెప్పి దారి ఇచ్చి చెప్పేది కాదు, క్లియర్ చేసిన చెప్పాను. ఓకే, ఈవో లేరు కాబట్టి అక్కడ లోకల్గా ఉన్నటువంటి అర్చకులు స్వాధీనంలో లేకపోతే ప్రైవేట్ ట్రస్టీల హ్యాండర్లో ఉన్నాయండి. ఈ మధ్య గవర్నమెంట్ మారిన తర్వాత నన్ను చింతవరం గ్రామం చెన్నకేశ్వర టెంపుల్ నుంచి కొంతమంది గ్రామస్తులు వచ్చి నన్ను కలిశారు. సార్, మా దేవాలయం భూములు వేణుగోపాల స్వామి దేవస్థానం పేరుతో ఉంటున్నాయి, వాటిని వేలంపాటలు పెట్టి దేవస్థానానికి ఆదాయం సమకూర్చే విధంగా మాకు ఏర్పాటు చేయండి సార్ అని అంటే, నేను వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి మీరు కూడా ఫోన్ చేసి చెప్పారు సార్. నాకు చింతవరంలో నాకు కాదు, వాళ్ళు తెలియదు కదా భూములు ఎంత ఉన్నాయి, ఎవరు రాజ్యంలో ఉన్నాయి. 25 ఎకరాలు 47 సెంట్లు ఉన్నదండి చింతవరం చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానం. అదే ఇస్తాను, మీకు ఇస్తాను. చెప్పండి. ఇంకా ప్రైవేట్ టెంపుల్ సార్, ప్రైవేట్ టెంపుల్ సార్, మన సంబంధం ఉండదు. గవర్నమెంట్ టెంపుల్ సార్, అదే ఎండోమెంట్ బోర్డులో ఉంది. ఎండోమెంట్ లో ఉన్నా కూడా ఈవో అండర్ కంట్రోల్ ఉంటేనే ఈవో చూసుకుంటున్నారు. ఈవోనే మన శ్రీనివాస్ సార్ కూడా చెప్పాడు, మన కాగితం కూడా చేస్తాను. అంటే ఈవోలు ఉంటే ఈవోలు పాటలు పెడతా ఉంటుంటారు. ఈవోలు ఉన్నప్పుడంటే ఆ లోకల్ ఉన్నటువంటి అర్చకులు లేకపోతే ప్రైవేట్ కూర్చోండి. చూడండి సార్. ఇంకా ఇప్పుడు 4 సార్లు పెట్టింది ఎండోమెంట్ బోర్డు ఈవోనే వచ్చి. తర్వాత కోట్లపాట ఇంకా 2 ఎకరాల 10 సెంట్లు ఉన్నాయి సార్. ఎకరా 10 సెంట్లు సార్. సోమేశ్వర ఉన్నాయి సార్. ఉన్నాయి సార్. ఎవరు ఆగుపోయి చేయలేదు సార్. కాకపోతే ఈ మన చెన్నకేశ్వర స్వామి మీద ఇష్యూ ఉంది. ఇష్యూ ఏంది? ఏం చెప్పండి. ఎంఆర్ఓ గారు ఉన్నారు, సాల్వ్ చేస్తారు. ఏంది ఇష్యూ? ఏంది? ఈ ఊళ్ళో సోమేశ్వర స్వామి లేదా ఆ భూమి ఏ సోమేశ్వర స్వామి తింటున్నాడో తెలియదు. ఏమండి ఈవో గారు, ఏంది పాట పెట్టిన వాళ్ళే లేదు దానికి. ఉండేది చెన్నకేశ్వర స్వామి చింతవరం మెయిన్ గ్రామం. కొత్తపాలెంలో సర్వేపల్లి గోవిందయ్య మహాలక్ష్మ ఇచ్చినటువంటి 15 ఎకరాల 50 సెంట్లు. మీరు అడ్డం జనాలకి కాబట్టి ఇవి 2 దేవస్థానాలు ఉండేది. మిగతా దేవస్థానాలన్నీ కూడా ప్రైవేట్ యాజమాన్యంలో నడుస్తున్నాయి. ప్రైవేట్ యాజమాన్యంలో నడుస్తున్నాయి. కానీ మేము ఎండోమెంట్కి ఎన్నోసార్లు ప్రిపేర్ చేసాము. కానీ మాకు సంబంధం లేదు, మీరు గ్రామంలో చూసుకోండి అని చెప్పని అనేక వివాదాల కారణాలు ఇప్పుడు కూడా పరిష్కారంగా 20 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం సార్. మీ దగ్గర కూడా ఈ సమస్య మీ దగ్గర కూడా వచ్చింది ఈ మధ్య. అందుకే ఏది విషయం చెప్పండి. ఎండోమెంట్ భూములన్నింటినీ కూడా రెవెన్యూ రికార్డులో రీకన్సిడర్ చేసుకొని ఆ భూములను ఐడెంటిఫై చేయమని చెప్పి 20 ఏవన్స్లో పెట్టమని మండలానికి ఒక ఇన్ఛార్జింగ్ వేశారు సార్. కాకపోతే ఏంటంటే విలేజ్లో ఉన్నటువంటి ప్రతి చిన్న టెంపుల్ కూడా సెంటు ఉన్నా కూడా మేము భూమి 20 ఏవన్స్లో చూపిస్తూ వస్తున్నాం. కాకపోతే ఆ భూములు ఎవరు హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి అనేది మాత్రం మాకు ఐడియా ఉండదు సార్. ఎందుకంటే ఈవోలు అండర్ కంట్రోల్లో ఉన్న టెంపుల్స్ మాత్రమే నేను పూర్తి 100% రెస్పాన్సిబిలిటీగా ఉన్నాం. లేదా ప్రైవేట్ టెంపుల్స్ అంటే ఎండోమెంట్ పబ్లిష్ అయి ఉంటాయి, బట్ ఈవోలు ఉంటాం. ఇప్పుడు నా దగ్గర ఉన్న డాటా ఏంటంటే రెవెన్యూ రికార్డ్స్ రీకన్సిడర్ చేసుకుని తయారు చేసింది సార్. 2016లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తయారు చేసిన రికార్డే సార్ ఇది. ఓకే, భూమి ఉంది,
భూమి నీకు తెలియకుండా ఇష్టం చదివారు మీరు చదవకుండా గమ్ముడిపోయాను. మీరు చదివితే ఉందని చదివితే చూపించండి ఎక్కడ ఆ పొలం జనాలకి. సర్వే చేస్తాం. ఎప్పుడు చేస్తారు? పెడతాను సార్. ఎప్పుడు పెడుతున్నాం సార్. 7 లెటర్లు అవే సార్. 7 లెటర్లు అవే సార్. ఇప్పుడు నాకు అయినా తెలియదు ఇవ్వగారు. ఇప్పుడు మీరు చదివిన మొత్తం భూమి ఎక్కడెక్కడ ఉందో ఐడెంటిఫై వద్దులేండి. ఎవరు ఆక్యుపేషన్ చేస్తున్నారో ఎంఆర్ఓ చెప్పని కేసు ఇచ్చి లాపేస్తారు. అంటే మొహమాటలేదు. గతంలో వ్యవహారం జరుగుతాడు. మళ్ళీ చెప్తున్నాను మీకు, దయచేసి ఎంఆర్ఓ సర్వేలు పెట్టి మొత్తం భూమి ఎక్కడెక్కడ ఉందో ఐడెంటిఫై చేసి ప్రజలకు చెప్పండి. ఇదమ్మాయి గవర్నమెంట్ కానీ చెప్పండి జనాలు తెలియకుండా మీరు దీంట్లో కాగితాల్లో పెట్టుకొని అక్కడ చూస్తే భూమి లేకుండా కుదిరే కాదు. ఫస్ట్ మీటింగ్ కాబట్టి కొద్దిగా ఇబ్బంది లేకుండా చేద్దాం. మళ్ళీ కానీ రిపీట్ అయితే ఉద్యోగాలు పోతాయి. అలాంటి డౌట్ లేదు, మీ ఇష్టం. దీని సమస్య ఏంటంటే సార్, అధికారుల దీనికి కారణం ఏంటంటే ఎండోమెంట్ లో ఉద్యోగస్తులు తక్కువ సార్ చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటంటే మేము ప్రజలుగా మేము చూస్తున్నాం. సమస్యల కారణం ఏంటంటే ఒక సంస్థకి సంబంధించినటువంటి అధికార గణం కూడా తక్కువగా ఉండటం వల్ల ఆదాయం వచ్చేటువంటి దేవస్థానాలు చూసుకుంటూ ఆదాయం లేనటువంటి వాటిని వాళ్ళు చూసుకుంటారులే అనేటువంటి ఒక ఆదాయ దైవాదాయ ధర్మాదాయ ధర్మంగా వచ్చేటువంటిది ఎక్కువ ఆదాయం వచ్చేవే చూసుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి ఈ చిన్న టెంపుల్స్ ఈ భూములను వదిలేసేసి ఇక్కడ రచ్చలు రావిడి కారణం ఏంటంటే అధికార గణాన్ని పెంచాలి. దానికి సంబంధించిన ఆఫీసర్ని మండలంలో అంటే ఒక 15 దేవస్థానాలు 100 దేవస్థానాలకు ఒక ఆఫీసర్ని ఇస్తే ఆయన ఎంతో పనిచేయగలరు. దీని కారణం కూడా ప్రభుత్వం తెలుసుకొని సరైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తే మేము ఇప్పుడు 10 పెద్ద ఆదాయం వచ్చి చూసుకుంటున్నారు అనుకోండి అనే సమస్యల కారణం కూడా ఇది. మీరు పెద్ద స్థాయిలో తీసుకోకపోతే సచివాలయం సర్వేలు లేదా? ఎవరు ఈ సచివాలయం సర్వేలు ఉన్నాయి? కొన్ని మాటలు వచ్చారు. కొంతమంది మేము స్వచ్ఛందంగా వచ్చి బాగు చేసి వాటిని ప్రిపేర్ చేసి ఇప్పుడు పాటలు పెట్టాం. వేణుగోపాల స్వామి 15 ఎకరాల 50 ఏర్పాటు చేస్తే సార్ లిస్టు ఇవ్వగారు సర్వే గారు ఇచ్చండి. సర్వే ఏర్పాటు చేస్తారంట సార్. చిన్న రిక్వెస్ట్ సార్, ఈ విధంగా అన్ని మండలాల్లో ఉన్నాయి సార్. డివిజన్ మొత్తానికి ఎక్స్పర్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, ఆయన ఆ లోపల ఉన్నటువంటి పీపుల్తో కోఆర్డినేట్ చేయి ఆయన డ్యూటీ సార్ అది. తగ్గించి ఆర్ఎన్ఆర్ వెరైటీ షుగర్లెస్ ఏఎన్ఎం వెరైటీ ప్రోగ్రామ్ కూడా పంపిణీ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఆర్ఎస్కేలో కూడా యూరియా నిన్ననే వచ్చి దిగింది, అయిపోయింది కూడా. అది మళ్ళీ సెకండ్ హ్యాండ్ కూడా పెట్టున్నాము, డిఏపీ కూడా పెట్టున్నాము. డీలర్స్ దగ్గర కూడా ఎవరి దగ్గర కూడా యూరియా డిఏపీ లేదు. నిన్న గూగుల్ మీట్లో కూడా కలెక్టర్ గారికి మాట్లాడారు డిఏఓ గారు. కాబట్టి నిన్ననే వచ్చింది లోడ్ మనకి, అది కూడా అయిపోయింది. మరి ఎక్కడ కూడా మండలంలో కానీ ఊళ్ళో కానీ చిలుకూరులో కానీ షాపుల్లో కూడా యూరియా డిఏపీ ఎక్కడ లేదు. కానీ లేదని మీరు భయపడద్దు, అది ప్యానిక్ అవ్వద్దు ఎవరు కూడాను. అందరికీ రేపు మళ్ళీ ర్యాక్స్ వస్తున్నాయి, అందరికీ అందుబాటులో ఉంటాయి యూరియా కానీ డిఏపీ కూడాను. డీలర్లు కూడా మన మండలానికి 70 క్వింటాలు సరఫరా చేస్తున్నాము. అగ్రికల్చర్ తరఫున అన్నీ కూడా మనం సమృద్ధిగానే సబ్సిడీ మీద అన్ని అందజేస్తున్నాం. వచ్చింది కంప్లీట్ అయిపోతుంది. షార్టేజ్ ఉంది మనకి, డిఓ గారు కూడా చెప్తున్నారు, అది పై అధికారులు దృష్టిలో. అందులో అన్ని పంచాయతీలకు గాను మన గౌరవమైన ఎమ్మెల్యే గారు ఎన్జిఎన్ఆర్జీఎస్ గ్రాంట్ కింద మంజూరైన 5,84,00,000 వరకు ఇంటర్నల్ రోడ్స్ అన్నీ ఇచ్చారు. మళ్ళీ చింతారం తెచ్చుకుంటే చింతారంలో కూడా 10 lakhs దాకా ఇచ్చారు. మన రీసెంట్గా కూడా కొన్నోళ్ళకి 5 లక్షల ఇంటర్నల్ రోడ్స్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే గోడౌన్ కూడా మన అంకుల బార్డర్ గోడౌన్కి 13 లక్షల వరకు శాంక్షన్ అయింది, అది కూడా ఓకే. ఇంకోటి ఏంటంటే ఏపీ టూరిజం కింద తమ్మినపట్నంలో 3,11,00,000 రూపాయలు మెయిన్ బీటీ రోడ్డు శాంక్షన్ అయింది. నిన్నే చూసాము. బకింగ్ హోమ్ కెమెరాలు ఉంది అక్కడ, దాన్ని అనుసరించి వాళ్ళతో మాట్లాడాము కూడా. వాళ్ళు ఏం చేశారంటే ఆ బకింగ్ హోమ్ కెనాల్ మేము చేయించేస్తాము, ఈ 4 కిలోమీటర్ల వరకు మీరు చెయ్యండి అన్నారు. సరే ఎమ్మెల్యే గారికి చెప్తామని చెప్పి నేను చెప్పాను. ఆయన ఆధ్వర్యంలో అన్ని పనులు చేయించారు. మీకు ఇంకోటి ఏంటంటే
ఇంతకుముందు గత 14, 10, 19 సంవత్సరాల్లో తప్ప సిమెంట్ రోడ్లు ఇప్పుడు దాకా ఏం చేయలేదు. అలాంటి దానికి డబ్బు ఆగిపోయినట్టు దాన్ని కూడా ఇప్పిస్తున్నారు, ఇస్తున్నాం కూడా. డిపాజిట్లు కానీ ఆగిపోయిన బిల్లు కానీ ప్రతి ఒక్కటి ఏది ఆకుండా ఇస్తున్నాం అందరికీ. ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే గారి పేరున్న చెప్పి మరి ఇప్పిస్తున్నారు. హ్యాపీగా ఇవన్నీ తీసుకొని ఎన్ఆర్జీఎస్ వరకు చేపిస్తున్నాం. ఇంకా రిమూవింగ్ ఏంటంటే పంచాయతీ ఆఫీస్ ఒకటి ఉంది మన చింతావరంలో, అలాగే ఉత్తవరిపాలెం కొన్ని పంచాయతీలు ఉన్నాయి. ఎమ్మెల్యే గారికి ఇచ్చాను నేను. ఇందులో 10 లక్షలు కానీ పెడితే పంచాయతీ ఆఫీసు మూయింగ్లోకి వస్తుంది. కాబట్టి దయవుంచి అది కూడా శాంక్షన్ చేయిస్తే చాలు. ఈ చింతావరం హ్యాపీగా ఇచ్చేస్తారు సార్. మిగతావి కూడా మీకు రిపోర్ట్ ఇచ్చాను నేను, ఆఫీస్లో ఇచ్చున్నాను సార్. ఎన్ని పంచాయతీలు యూజ్ దిగండి చేస్తాను సార్. మెడికల్ ఆఫీసర్గా ఉన్నాను. ఇప్పటి వరకు వచ్చిన పేషెంట్స్ అందరిలో కూడా ఏమైనా లోటుపాట్లు మీరు గమనించుంటే కనుక కొంచెం దృష్టి తీసుకొచ్చారంటే నేను నా సీనియర్ పేషెంట్స్ దగ్గర తీసుకెళ్తాను. సో ప్లీజ్ ఎవరైనా సజెషన్స్ కానీ హాస్పిటల్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవడానికి మీ వైపు నుంచి ఫీడ్బ్యాక్ ఇస్తే ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఇక్కడే మనం చెప్పచ్చు. ధన్యవాదాలు. టీడీపీ నాయకులందరికీ, మన చింతవరం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు రాజకీయం ఎలా నడిచిందంటే రోడ్డుకి ముందు నడిచింది, గోండాయిలో నడిచింది. ఏ ప్రాంతాలైనా కానీ అరుణతులు కానీ వచ్చిన వాళ్ళే కానీ ఎస్టీ కాలనే కానీ ఏదో కూడా రాజకీయ పరంగా వైఎస్ఆర్ పరంగా నడిచిందే కానీ ఒక్కరు కూడా వాళ్ళ పార్టీలు వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు గొప్పగా వాళ్ళు సంపాదించుకున్నారు. కానీ పేదవాళ్ళు ఎక్కడైనా బాధపడుతున్నాడా, ఎక్కడ నీళ్ళు లేకుండా బాధపడుతున్నాడా, లేకపోతే సమస్యతో బాధపడుతున్నాడని చెప్పేసి ఎవరు కూడా పరుచుకునే లేదు. దాదాపు 10 సంవత్సరాల నుంచి అరుణిత వాడికి ఈ రోడ్లు కానీ కుళాయిలు కానీ నీళ్లు లేకుండా ఎంతో సమస్యపడుతున్నాం సార్, ఎంతగా బాధపడుతున్నాం. నేను ఎన్నోసార్లు అర్జీ ఇచ్చినా కూడా వాళ్ళు పనులు చేస్తున్నారు. రోడ్లు డబ్బులు తీసుకున్నారు, ఆ రాజకీయ నాయకులే అక్కడ తినేస్తున్నారు. అదేంటంటే రెడ్డి ప్రభుత్వం అంటున్నారు. రెడ్డి ప్రభుత్వం ఏంది, మనం చేయాల్సినది ప్రజలకు చేయాలి. ప్రజలకు అనేది న్యాయం చేయకుండా దుర్గాయంగా తినేస్తున్నారు. ఒక్కరు కూడా పడుచుకునే వాళ్ళు ఎవరు నాయకులు లేదు సార్. అక్కడ ఎవరు కూడా ఎవరు పని వాళ్ళు చేస్తున్నారు. అదే హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో అంతమంది మేము ఒక డాక్టర్ ఉన్నారు, ఆమె కోసం మేము పోరాడాము. ప్రతి ఒక్కరిని కూడా చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ దగ్గరికి చేర్చుకొని అంతగా అది హాస్పిటల్ కానీ నీట్గా పెయింట్ వేసి అంతగా బాగా చూస్తున్నారు సార్. కానీ ఇప్పుడు నైట్ వెళ్తుంటే డాక్టర్ లేడు, నర్సు లేరు అని చెప్తున్నారు సార్. మరి ఆ హాస్పిటల్లో ప్రతి ఒక్కరిని కూడా పెట్టాలని మా కోరిక. మా అరుణేత వాడికి ఖచ్చితంగా రోడ్లు వేయాలి, ఈదు లైట్లు వేయాలి. ఇంకోటి అనేది కులాలు లేదు సార్. ఈదో నేను అక్కడ సపోర్ట్గా నేను నిలబడ్డాను సార్. మన అరుణేత వాళ్ళు ఇక్కడ కూడా గ్రామంలో కూడా నిలబడుతున్నాను సార్. ఎవరెవరు చూసుకున్నారు సార్, అది నాకు నచ్చట్లేదు సార్. నేను ఎలాగా మాట్లాడతాను సార్, అదొకటే సార్ ఇక్కడ. కానీ ఈ చింతవరంలో ప్రతి ఒక్కరు కూడా టీడీపీ వచ్చిన తర్వాత అందరూ గరగర వణుకుతున్నారు సార్. ఒకప్పుడు లేదు సార్, ఇది ఎవరి పాటు వాళ్ళు ఉన్నారు, ఎవరి పాటు వాళ్ళు చేసుకున్నారు, ఎవరి పాటు వాళ్ళు తినేస్తున్నారు. ఎప్పుడైతే టీడీపీ ప్రభుత్వం వచ్చిందో ప్రతి ఒక్కరు కూడా గరగర వణుకుతున్నారు. ఒక పొలం కాచాల కోసం పోతే డబ్బు గుంజుకున్నారు, ఒక ఇంటి పని కోసం పోతే డబ్బు గుంజుకున్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు కానీ ఎవరు కూడా చేసేవాళ్ళు ఎవరు లేదు సార్. కానీ పేదవాళ్ళు ఎంతో మంది హింసపడుతున్నారు సార్. ప్రతి ఒక్కరికి అధినేతవాడు కానీ ఊళ్ళో కానీ ఎస్టీ కథ కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని నేను కోరుకున్నాను. డాక్టర్లు కూడా అందరూ కూడా అక్కడ ఎలా చేయాలని హాస్పిటల్లో నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా సార్. ఉంటారు ఫార్మసీ 24/7 ఎమర్జెన్సీ మనకి రిజిస్టర్ కూడా ఉంది సార్. మనం అదే చేస్తామని చెప్పడానికి ఆన్లైన్ రిజిస్టర్, వర్బల్ ఆర్డర్ రిజిస్టర్, రెగ్యులర్ రిజిస్టర్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నాం. కొంచెం పర్ఫెక్ట్గా నేను ఇప్పుడే తెలిసింది సార్ డాక్టర్ అనేసి నేను చూసుకుంటాను. అయ్యా ఖచ్చితంగా ఈ హాస్పిటల్ 24/7 ఉండాలి. కానీ గతంలో ఎట్లుందో నాకు తెలియదు. కానీ ఇక మీదట లేకపోతే నా ఫోన్ చేసి చెప్పండి, నా నెంబర్ ఇస్తాను. మీరు డే అండ్ నైట్ ఏఎన్ఎం లేకపోయినా, ఆశా వర్కర్ లేకపోయినా డాక్టర్ గారు వాళ్ళకి కొన్ని టైమింగ్స్ ఉంటాయి, ఆ టైం ప్రకారం ఉంటుంది. టైము లేనప్పుడు ఖచ్చితంగా ఏఎన్ఎం, ఆశా వర్కర్ అందుబాటులో ఉంటారు. స్టాఫ్ నర్స్ సారీ సమయంలో వైద్యం ఇలా బతికేటట్టు దేవుడిదే, చనిపోయాడు కాబట్టి మీదేం లేదమ్మా ఉంది కదా. వాళ్ళు చెప్పేదంటే డాక్టర్ గారు లేనప్పుడు మీ ఏఎన్ఎం గారు మీకు ఫోన్
చేస్తే మీరు అందుబాటులో అంటే మాత్రలో మీరు చెప్తే వాళ్ళు ఇస్తారు డాక్టర్ ఇలా ఏ నమ్మదు ఆ సహాయం చేయండి అమ్మా. చేయండి బాబు. నేను కూడా ఒకసారి డిఎం వచ్చేవాళ్ళు మాట్లాడతాను. నైట్ హాల్ట్ కూడా డాక్టర్ ఉండే విధంగా ప్రయత్నం చేస్తాను. ఓకేనా? తెలియజేస్తూ ఈరోజు చింతవరం గ్రామంలో పెద్ద ఎత్తున రెవెన్యూ సదస్సు జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ పంచాయతీ రెవెన్యూలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే గతంలో ఎవరైతే ఈ గ్రామంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కి అనుగుణంగా ఆ రోజు పొలాలు వదిలిపెట్టిన వాళ్ళు తర్వాత ఆ పొలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి పేదలకు ఇచ్చిన భూములను కూడా వాళ్ళు తిరిగి రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ గౌరవ తహసీల్దార్ గారు వాటి మీద కొంచెం పరిశీలించాలని చెప్పి తెలియపరుస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న ప్రత్యేకమైన పరిస్థితి మారుతా ఉంది. మీ ప్రభుత్వం, మన అందరి ప్రభుత్వం, మన సునీలన్న నాయకత్వంలో ఈ గ్రామంలో అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలకి మనం అందరం కూడా రాబోయే రోజుల్లో శ్రీకారం చుట్టాలా. కాబట్టి మీ అందరూ కూడా ఇక్కడున్న స్థానిక నాయకులు మరియు మన సునీలన్నకి మీరందరూ కూడా ఆ యొక్క సహాయ సహకారాలు అందిస్తే భవిష్యత్తులో ఈ యొక్క గ్రామ పంచాయతీ యొక్క రూపురేఖలు కూడా మనం అందరం కూడా మార్చడానికి ఎంతో అవకాశం ఉందని చెప్పి తెలియపరుస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలన్నింటిలో కూడా ఈ రెవెన్యూ సదస్సుల దృష్టికి తీసుకొని వచ్చే పరిష్కారానికి పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఆ విధంగా అర్జీలు ఇచ్చే పరిష్కారం తీసుకు ముందుకు రావాలని చెప్పి తెలియపరుస్తా ఉన్నాం. మరి ఇక్కడ గతంలో ఉన్నంత రౌడీజం కానీ ఉండేది పరిస్థితి రాదు. ఆ యొక్క ఆనవాళ్ళు ఇక్కడ కనబడవు. మరి గతంలో ఇక్కడ అనేక రకాలైన మండల ఆఫీస్ కాడ ఒక ఇద్దరు ఇక్కడ ఈ గ్రామం నుంచి ఇద్దరు వ్యక్తులు మండల ఆఫీస్ కాడ ఉండి అనేక రకాలైన రెవెన్యూ ట్యాంపరింగ్ కి ప్రయత్నాలు కానీ అక్కడ జరుగున్నాయి. వాటన్నింటిలో కూడా తగు విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పి తెలియపరుస్తా ఉన్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన సునీలన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికి కూడా అలాగే వేదిక ఉన్నటువంటి మా పెద్దలు వెంకటరమణ రెడ్డి గారికి, సోదరులు వెంకటేశ్వర రెడ్డి గారికి, మా ప్రవీణ్ రెడ్డి గారికి, అరుంధతిపాలెంలో రోడ్లు కావాలి అని అడిగి ఈ ఊరు సమస్యలను ధైర్యంగా చెప్పినటువంటి తమ్ముడు హేమంత్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి చింతవరం గ్రామ ప్రజలకి పునర్వచ్చిన మీ అందరి సహాయ సహకారాలతో మీ అందరి దయ వల్ల రెండవసారిగా నన్ను ఎమ్మెల్యే గెలిపించినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 2014-19లో నేను మీ ఎమ్మెల్యేని. ఆ మధ్య కాలంలో మీ ఊర్లో ఏ రోడ్డు వేసినా అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ ఉన్నాడు. అలాగే మీ చింతవరంలో 2014-19 మధ్యలో ఏ గవర్నమెంట్ కాలనీ వచ్చినా అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. ఇదే సునీల్ కుమార్ ఎమ్మెల్యే ఉన్నాడు. నేను ధైర్యం చెప్తున్నా. అలాగే ఎస్టీ కాలనీలో, చింతవరం ఎస్టీ కాలనీలో ఈ పక్క ఎస్టీ కాలనీ ఉంది. మొత్తం సిమెంట్ రోడ్డు ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేశా. అయితే ఇబ్బందికర వాతావరణం ఏంటంటే ఏ పేదలు వచ్చా నేను సహాయం చేశా. ఇక్కడే సూలాలు ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో కూడా ఆరోగ్యం బాగాలేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ నుండి డబ్బులు తీసుకొచ్చిన నేనే. చాలామందికి చెక్కులు కూడా ఇచ్చా. కానీ నేను ఎమ్మెల్యేగా నిలబడితే అందరూ ఓడించారు నన్ను. ఎందుకు ఓడించారు అర్థం కాల. అంటే మీకు రోడ్లు వేసినందుక, మీకు కాలనీ ఇచ్చినందుక, అయితే మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినందుకు అర్థం కాల. నేను చెప్పేది మీకు అంతా ఒకటే, లోకల్లో మీకు సహాయం చేసే వాళ్ళు ఓట్ చేయండి, ఇబ్బందిరా. అంతేకాని మీకు ఎమ్మెల్యేగా నేను మీకు సహాయం చేసిన తర్వాత నాకు మీరు ఓటు వేయాలంటే నష్టం మీకే. పనిచేసే ఎమ్మెల్యేలు పోగొట్టుకుంటే నష్టపోయేవారు పేదోళ్ళే. గొప్పవాళ్ళకి ఏమో జరిగిపోద్ది ఏ పార్టీ వచ్చినా, కానీ పేదవాళ్ళు జరగదు. కాబట్టి నన్నే కాదమ్మా, ఎవరైతే మీ ఊరికి పనిచేశారో, ఎవరైతే మీరు వస్తే ఆప్యాయతగా సమాధానం చెప్తాడో అలాంటి వాటికి ఓటేస్తే మనకు కూడా మంచిది. కాలం మారిపోయింది.
మన తాతలు ముత్తాతలు పెద్దవాళ్ళ దగ్గర జాగ్రత్త చేసేవాళ్ళు. ఇప్పుడు కొంత తగ్గి మన బిడ్డలు చదువుకొని సొంతంగా పనులు చేసుకునే పరిస్థితికి వచ్చారు. మీరు పాత పద్ధతిగా ఉంటే మన బిడ్డలు చదువుకొని కూడా వేస్ట్. మళ్ళీ యథాప్రకారం జమీందారీ వ్యవస్థకి మళ్ళీ దారి తీసే పరిస్థితి అని చెప్పి మేమందరం తెలియజేస్తున్నాం. ఈరోజు నేను శాసనసభ్యుడిగా మనం పోటీ చేసిన తర్వాత ఈ యొక్క కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరు నాకు ఎలక్షన్ చేయలే. అందరినీ ఓడిపోవాలని ఖర్చు పెట్టిన వాళ్ళే. 2000 కూడా పంచిన పరిస్థితి గూడూరులో అయితే నేను ఓడిపోవాలా, నా వార్డులోనే మెజార్టీ రాకూడదు అంటే నాకు అర్థం కాని పరిస్థితి. కానీ మీరు పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు మీరందరూ కూడా నిజాయితీగా నా వైపు నిలబడి నాకు గెలిపించారమ్మా. నేను ధైర్యంగా చెప్తా ఐడియా వేసుకుంటే గొప్ప వాళ్ళు ఎవరు కూడా నాకు ఓట్లు వేయలేదు, నాకు చేయలేదు. నాకు ఓట్లు వేసింది నా పేదవాళ్ళు, నా మధ్యతరగతి వాళ్ళే. మీ అందరి దయవల్లే నేను గెలిచా, అంతేగాని ఇంకో దైవలా నేను గెలవలా. నా దగ్గర పనులు చేసుకొని నా వల్ల కోట్లు సంపాదించిన వాళ్ళు నన్ను మోసం చేసి నన్ను ఓడించాలని చూసిన విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా. అయినా నేను గెలిచా, వాళ్ళ డబ్బు పచ్చేలా పేదవాళ్ళ ముందు మధ్యతరగతి ముందు. కానీ ఈరోజు గెలిచాను కాబట్టి చింతవరంకి వచ్చా. ఎందుకు వచ్చానంటే ఇక్కడ ఎంతో మంది పేదవాళ్ళ భూముల్ని రకరకాల ఆకుపై చేస్తున్నారు. దాదాపు 121 ఎకరాలు 112 ఎకరాలని పేదవాళ్ళ భూములను ఆకుపై చేస్తున్నారు. ఇదో మొత్తం వెళ్తా ఉంది. మీ దగ్గర 10,000కో 20,000కో 30,000కో మహా ఎక్కువైతే ₹1,00,000 మీకు డబ్బులు కట్టి మీకున్న భూముల్లో వాళ్ళు లక్షలు సంపాదించడం కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాం. సర్వే నెంబర్ 711, 996, 997, 998, 809, 995, 805, 972, 810, 814, 999, 806, 796, 797, 801. ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి పొలాలన్నీ పేదవాళ్ళవి. మీ దగ్గర ఏం చెప్పి తీసుకున్నారో నాకు తెలియదు. అవన్నీ కూడా వేరే వాడు ఆక్యుపై చేసి దాంట్లో సిలికాన్ అమ్ముకునే కార్యక్రమాలు ఈరోజు జరుగుతుంది ఇక్కడ ఈ మండలంలో. నేను చెప్తున్నా, ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ దయచేసి మీ పొలాల్ని మీరు ఆక్యుపై చేసుకోండి. ఎవరు వస్తారో నేను చూస్తా. మీ పొలాలు మీరు తీసుకోండి, మీరు ఇవ్వద్దు. మీ బిడ్డలకు ఉపయోగపడేటువంటి పొలాలు ఇవి. అన్యాయంగా మీరు ఇచ్చేసి మీ బిడ్డల నోటికాడ మీరు ఆ యొక్క ఆశని తీయని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరూ కూడా. కాబట్టి ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ ప్రాంతంలో సిలికా పోయిన సారి కానీ అంత ముందు కానీ చాలా రకరకాల విషయాలు జరిగాయి ఇక్కడ. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా జరిగాయి, తర్వాత ఇంకా ఎక్కువ జరిగాయి. మళ్ళీ కూడా ఇప్పుడు ఎక్కువ చేయాలన్నారు. అంటే ఏ పార్టీ వచ్చినా వాళ్ళే, పేదోళ్ళు ఉండు మధ్యలో ఉండు. తెలుగుదేశం వస్తే వాళ్ళే ముందుంటారు, వైఎస్ఆర్సీపీ వస్తే వాళ్ళే ముందుంటారు. కానీ పేదోళ్ళు మాత్రం నోరు కొడుతూ ఉంటారు. అందుకనే ఈసారి అటువంటి ఎవరిని కూడా నేను పార్టీలకు ఆహ్వానించలేని చెప్పి నేను మళ్ళీ మీకు తెలియజేస్తున్నా. నేను ఆహ్వానించను, నా ప్రాణమే ఆహ్వానించను. ఎందుకంటే పేదవాళ్ళని మోహం చేసేవాళ్ళు ఎప్పుడు నా శత్రువులే అని చెప్పి మళ్ళీ నేను తెలియజేస్తున్నా. నాకైతే భయం లేదు, భయపడేవాడిని కాదు నేను. అయితే గుర్తుపెట్టుకోని తెలియజేస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, ఈ చింతవరంలో మీకు ఇంతకుముందే హౌసింగ్ డిఈ గారు వాళ్ళు చెప్పారు, ఇల్లు వచ్చున్నాయి, కొత్త ఇల్లు వచ్చున్నాయి. గతంలో జగనన్న కాలనీ అని చెప్పి 1 సెంటు భూమి మొహాన్ని కొట్టి దాంట్లో ఇల్లు కట్టించుకోమన్నారు. సెంటు భూమి ఇల్లు కట్టుకుంటామా మనం? చెప్పండి, జరుగుతుంది? అది జరిగే పని కాదు. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసినటువంటి గవర్నమెంట్ ఈరోజు మీకు 18 అంకాల స్థానం ఇస్తుంది. లేని వాళ్ళందరికీ 18 అంకాల స్థానం ఇచ్చి మీకు బ్రహ్మాండంగా సరిపోయేటువంటి డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకి అయితే అదనంగా కూడా డబ్బులు గవర్నమెంట్ ఇచ్చే కార్యక్రమం అని చెప్పి ఇంకోసారి గుర్తు చేస్తున్నాం. ఇరు సచివాలయాల్లో మీ పేరు నమోదు చేసుకోండి. ఎవరికైతే ఇల్లు లేవో మీరు నమోదు చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా పార్టీకి అతీతంగా మళ్ళీ చెప్తున్నా, పేదవాడు ఎవడైతే నాకు పార్టీకి సంబంధం లే,
ఎవరు అప్లై చేసుకున్నా మీకు ఇల్లు ఇచ్చేదానికి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ రెడీగా ఉందని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నా. ఇక్కడ తమ్ముడు చెప్పినట్టు ఆ పార్టీ ఈ పార్టీ నాకు అనవసరం, పేదవాళ్ళంతా నా పార్టీ ఎప్పటికైనా తెలుసుకుంటారు. ఒకసారి పొరపాటు చేశారు, మళ్ళీ సరిదిద్దుకున్నారు, మళ్ళీ పొరపాటు చేయకూడదంటే వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ నుంచి ఏ సహాయం వస్తుందో అవన్నీ కూడా ఇచ్చేదానికి ఇక్కడ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు రెవెన్యూ సదస్సులు అంటే అర్థం ఏంటంటే మీ భూముల్ని ఎవరైనా సరే దొంగతనంగా ఆక్రమించున్నా, మీ భూములు ఎవరన్నా సరే దౌర్జన్యాలు చేసి మీ దగ్గర లాక్కుని ఉన్నా అవన్నిటిలో ఒక అర్జీ ఇస్తే అవన్నీ కూడా రిజిస్టర్ చేసుకుంటాము. అవన్నీ కూడా ఎంఆర్ఓ గారు చెప్పినట్టు ఖచ్చితంగా మీ భూమి అయితే మీకు అప్పచెప్పేటువంటి పరిస్థితి 100% మీకు అప్పచెప్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే భూమిలో నిరుపేదలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎంఆర్ఓ గారికి మీరు రిప్రజెంటేషన్ ఇస్తే ఖచ్చితంగా ఎవరికైతే భూమి లేదో ఎవరికైతే ఇల్లు లేదో అవన్నీ కూడా ఇచ్చేదానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఒక రేషన్ కార్డ్స్ లేవు, ఆధార్ కార్డు లేవు, గతంలో పరిస్థితి లేదు. ఇప్పుడు ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా మనం చేస్తున్నాం. అలాగే ఎండిఓ ఆఫీస్లో ఓపెనింగ్ సార్ ఎప్పుడు అవుతుంది ఆధార్ కార్డు 2-3 రోజుల్లో ఎండిఓ ఆఫీసులో వెళితే అక్కడ ఆధార్ కార్డుకి అక్కడ మీకు అక్కడ సంబంధించిన కంప్యూటర్లో సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు అప్లై చేస్తే లేని వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డు ఇస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా తెలంగాణ మీరు రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 50 సంవత్సరాలు నిండితే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇస్తారని చెప్పి వాగ్దానం చేశాడు. అది కూడా మేము అందరికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నాం, సంవత్సరానికి 3 సిలిండర్స్ ఇస్తున్నాం మీకు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, చెప్పింది చేస్తున్నారు. అసలుకి ఈ సిలిండర్ ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టిందే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఆయన దిగిపోతా కూడా మీ అందరికి కూడా ఏంటో ఇచ్చాడు, దీపం కాదు పసుపు కుంకుమ కింద 10,000 ఇచ్చాడు. మీ అందరికి కూడా మీరు నవ్వుకుండా తీసుకున్నారు. ఆడ బూత్ ఎరువులు కొట్టేయకుండా వేరే వాళ్ళు కొట్టేసి చంద్రబాబు నాయుడు గారు కొట్టించారు. కాబట్టి పొరపాటు చేయద్దమ్మా, దయచేసి పొరపాటు చేయద్దు. ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఏ గవర్నమెంట్లో ఇల్లు ఇచ్చారు, మీకు ఏ గవర్నమెంట్లో మీ ఇంటి ముందు రోడ్డు పడింది, మీకు ఏ గవర్నమెంట్లో నీళ్లు వస్తున్నాయి, ఏ గవర్నమెంట్లో ఎమ్మెల్యే మీకు అండగా ఉన్నాడు, ఏ గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు అది వైఎస్ఆర్సీపీ నాయకులు గవర్నమెంట్ ఉంటే మీ దగ్గర కావాలి మీ పనులు చేసేమంటే బేస్ట్ వాళ్ళకు కూడా మనసుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇబ్బంది ఏం లేదు. ఎవరన్నా సరే మీకు పనిచేసే నాయకుడు కావాలా, అది తెలుగుదేశం కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ఎవరు పని చేసినా జనాల్లో మద్దతు అయితే ఉంటుంది. దాంట్లో రెండో మాట అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఈరోజు సంతోషం, మొట్టమొదట మీ అందరికి కూడా స్వాతంత్రం వచ్చినట్టుంది ఈ ఊర్లో ఈ పంచాయతీల్లో. అదే పరిస్థితి లేదు, నేను చూసా. కానీ ఇప్పుడు వచ్చిందంటే అది మీ తిరుగుబాటే కారణం, ఇంకేం లేదు. మళ్ళీ పొరపాటు చేయదు. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ఎవరైతే ఉపయోగపడతారో వాళ్ళు కొట్టేసుకోండి. దాంట్లో మొహం లేదు, దాంట్లో పార్టీ చూడాలని అవసరం లేదు. కానీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు గెలిస్తే రాష్ట్రం బాగుపడుతుందో, మన బిడ్డల భవిష్యత్తు ఎవరు బాగుంటుందో వాళ్ళు గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నామని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు గవర్నమెంట్ నుంచి ఏ పథకాలు అధికారులందరూ కూడా వచ్చాం. గతంలో ఒక అధికారులు కూడా మీరు వచ్చేవాళ్ళు కాదు. ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ వచ్చాను. ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ లేదనేటువంటి పరిస్థితి లేదు. వచ్చారు, మిమ్మల్ని అడుగుతున్నారు, సమస్యలు అడుగుతున్నారు, అడిగితే నోట్ చేసుకున్నారు. అట్లాగే వాటిని పరీక్షించేందుకు కూడా కొన్ని రోజులు గడువు తీసుకున్నా సరే ఖచ్చితంగా పరీక్షిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా చింతవరంలో చాలా ఘోరాల నేరాలు జరిగాయి. గోపాల్ అనేటువంటి వ్యక్తిని చచ్చిపోయేటట్టు కొట్టారు, చచ్చిపోవచ్చు కదా. కానీ దేవుడి దేవల్ల వాళ్ళ బిడ్డల పుణ్యమో వాళ్ళ తల్లిదండ్రుల పుణ్యమో బతికొచ్చాడు. అట్లాగే ఉదయశేఖర్ రెడ్డి గారు, ఈయన స్టూడియోలో ఇంట్లో స్టూడియోకి అద్దెకుంటే ఆయన్ని వాళ్ళ భార్యని కొట్టి తప్పుడు కేసులు పెట్టి అన్యాయం చేసిన విషయాన్ని కూడా దృష్టి చేస్తున్నాను. ఎందుకంటే చెప్పాల్సిన బాధ్యత నాకు. ఎందుకంటే అన్యాయంగా మంచి వాళ్ళని కొడితే ఏమొస్తుంది? మేము ఇప్పుడు చేసామా? అరాజకాలు చేసామా? దౌర్జన్యాలు చేసామా? మేము గవర్నమెంట్ ఏమన్నా కొట్టామా? మేమన్నా ఏమన్నా బెదిరించామా? లేదు. ఆ గవర్నమెంట్లో ఇన్ని కార్యక్రమాలు చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అయినా కానీ మేము కక్ష జిల్లాకి పోము.
మేము చట్టం ఏ పని చేస్తుందో దాని ప్రకారం పొమ్మని చెప్తాం తప్ప మేము దురుసుగా ప్రవర్తించేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ నాయకులు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ క్యాడర్కి అందరూ కూడా మీ వెనకాల మేమున్నాం, ఏం భయపడాల్సిన అవసరం లేదు, పోరాడతాం, ఇబ్బంది ఏం లేదు. ఇన్నిసార్లు ఇందువల్ల ఎంత రౌడీజం ఉన్నా కానీ మేము మీ మద్దతు ఉంటాం. ఈ వేదిక తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మీకు తోడుగా ఉంటారని చెప్పి మీకు హామీ ఇస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీపై మళ్ళీ నేను తెలుగుదేశం పార్టీ నాయకులు తెలియజేస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నా. భయపడద్దు, ప్రజలకు పనిచేయండి. ప్రజలే మిమ్మల్ని ఎత్తి ఉదగిస్తారు. ప్రజలే రేపు మీరు చెప్పిన ఓటేస్తారు. అట్ట కాకుండా ప్రజలకు దూరంగా ఉంటే మాత్రం ఎవరేం చేయలేం. కాబట్టి ప్రజల దగ్గర పనిచేయండి. అంతా పేదోళ్ళు, వాళ్ళ సమస్యల పట్ల మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్న వాళ్ళు పనిచేస్తే మీ వెనకాల ఉంటారు. అట్ట కాకుండా మీటింగ్ అప్పుడు వచ్చేసి మళ్ళీ వాళ్ళు సమాధానం చెప్పకపోతే ఎవరు మన వెనకాల ఉండరు. దాంట్లో రెండో మాట కూడా లేదు. కాబట్టి దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యక్రమం చెప్తున్నా, పేదవాళ్ళకి మధ్యవర్తి వాళ్ళకి అండగా ఉండండి. వాళ్ళకి ఏం కావాలో మీరు ఇప్పించండి. ఈరోజు చాలా మంది వచ్చారు ఇక్కడ. ఈ యొక్క సదస్సులో వచ్చిన వాడికి ఎవరికి ఇల్లు కావాలంటే అందరికీ శాంక్షన్ వాడు గారు, ఒక్కడు కూడా మీరు మిస్ కావద్దు. ఎవడు అర్జీ ఇస్తే వాళ్ళకి ఇల్లు శాంక్షన్ ఇవ్వాల్సిందే. దాని రెండో మాట కూడా కదమ్మా, ఎవరికి ఇల్లు కావాలో వాళ్ళందరికీ కూడా మేము ఇల్లు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ ఏం మాకు పార్టీతో సంబంధం లే, పేదోడు మధ్యతోడు కావాలి. కాబట్టి అందరూ కూడా ఇల్లు ఇస్తాం ఖచ్చితంగా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే ఇప్పుడే హాస్పిటల్ డాక్టర్ గారు కూడా మీకు చెప్పారు. గతంలో నా నోటీస్ కూడా వచ్చింది. ఒక అబ్బాయికి పాము కాటేస్తే ఇక్కడ లేదంటే నెల్లూరు మన గూడూరు హాస్పిటల్ తీసుకెళ్ళి ఏదో దేవుడు బతికాడు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా అలాంటి మందులన్నీ కూడా ఆడ అందుబాటులో ఉండేటట్లు ఏర్పాటు చేసే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అట్లాగే మీకు ఏ సమస్యలు ఉన్నాయి, ఇప్పుడే ఒక ఆమె లెటర్ ఇచ్చింది నాకు. మేము స్కూల్ పెట్టుకున్నాం సార్, ఆ స్కూల్కి అద్దె తీసుకొని బయట నడుపుతున్నాము. ఆల్రెడీ గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చింది, బిల్డింగ్ పూర్తి అయిపోయింది. ఆ కాంట్రాక్ట్కి డబ్బులు ఇవ్వలేదని చెప్పి దాన్ని తాళం వేస్తున్నారంట. నాకు అర్థం కదా, తాళం వేసిన గవర్నమెంట్ మీద పోరాడో ఏఎల్కి డీఎల్కి చెప్పు, లేక మా దగ్గర మేము ఇప్పిస్తాం. అంతేగాని అనవసరంగా స్కూల్కి లాగేస్తే ఒప్పుకునే సమస్య లేదు. ఒక వారం రోజుల లోపల మా ఎంఆర్ఓ గారు మా పోలీసు వారు ఇంట్రెస్ట్ తీసుకొని ఖచ్చితంగా అతను తెరస్తాడా, లేకపోతే మా వాళ్ళు వచ్చి ఆయన పగలు కొట్టి పిల్లలు నాలుగు పంపిస్తారా, ఏదో ఒకటి తేలాలని చెప్పి అధికారులు కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా మీ స్థలం ఎవరు ఆక్రమించినా అవి తీసించే బాధ్యత ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరొకసారి ఎంఆర్ఓ గారికి పై అధికారులకు అందరూ తెలియజేస్తున్నా. ఈ చింతవరం అలాగే పొన్నోలు అన్ని పంచాయతీల కన్నా చాలా ముఖ్యమైన పంచాయతీలు. ఇక్కడ అందరూ కూడా భయంతో బతికేవాళ్ళు 30 మంది. ఆ భయాన్ని పోగొట్టాలంటే మీరు పనిచేయాలా. ఇక్కడ మా వల్ల అంటే తెలుగుదేశం పార్టీ వల్ల, పవన్ కళ్యాణ్ వల్ల, మోడీ గారి వల్ల పని జరుగుతుంది తప్ప అవతల వాళ్ళు చెప్పే పరిస్థితి లేదు, చేయలేరు కూడా. వాళ్ళు డబ్బు సంపాదన తప్ప ఇంకొట్టేది ఇక్కడ పేదవాళ్ళ సమస్యలు పట్టించుకోవాల్సిన పరిస్థితి ఎవరికి లేదు. కాబట్టి ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లా ఇంకో విషయం కూడా, నేను ఎలక్షన్స్ వస్తే బోర్డు తెగించాను బయట. అంటే నేను ఇల్లు ఇచ్చిన వాళ్ళు బోర్డు తెగించారు. అంటే మేము ఆయన చెప్తే ఓటేస్తాం అంటే ఇల్లు ఇప్పించిన వాళ్ళు కాదు మీకు, అది అన్యాయం కదా. అదే నేను మీకు ఇల్లు ఇప్పించా, మీకు ఓటు తెగించాను. నేను వీళ్ళకి ప్రచారానికి వస్తే మీరు ఓటు పెడతారా? ఆలోచించండి మీరు. నేను కూడా పేదవాడినే, నేను కూడా ఎస్సీనే. నేను మేలకు వచ్చిన మీరు పెట్టారంటే ఇంక అంతకన్నా అన్యాయం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే బాగా చేస్తుంది. ఒరే ఇల్లు శాంక్షన్ చేస్తే ఆ ఇంటి ముందు మీరు చెప్తే ఓటేం, ఇంకో చేత ఓటేస్తామని చెప్పి ఓట్లు పెట్టారంటే మిమ్మల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఆ పొరపాటు చేయదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా చింతవరం పొన్నోలు గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నానమ్మా. జై హింద్.
మీరు అవతలకి వెళ్ళండి, అవతలకి వెళ్ళండి సైడ్ ప్లీజ్. మేమైతే కొంచెం హోమ్ అట్మాస్ఫియర్ ఉంటే కొంచెం తొందరగా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు డాక్టర్. జస్ట్ ఒక విజిట్ లాగా వచ్చినాం, మళ్ళీ ట్రీట్మెంట్ అవసరం ఉంది. డాక్టర్ అంటే ఒక 30 days మళ్ళీ కంపల్సరీ ట్రీట్మెంట్ పెట్టుకున్నారు. అంటే నార్మల్గా మాన్యువల్ పెడతారు, బట్ దీనికి ఏంటంటే బలమైన దెబ్బలు తగలడం వల్ల మళ్ళీ రోబోటిక్ పెట్టమని చెప్పారు. నార్మల్గా జనరల్గా అంటే లెఫ్ట్ సైడ్ కొట్టడం వల్ల రైట్ మొత్తం డౌన్ అయిపోయింది అన్నమాట. బట్ మేమేంటంటే కొంచెం కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి కొంచెం మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల కొంచెం బెస్ట్ పొజిషన్కి వచ్చారని. వెంకటేశ్వర రెడ్డి గారు మేము వెంటనే స్పందించడం రావడము, కాకపోతే మేము అక్కడి వరకు వెళ్ళలేని పరిస్థితి కదా అన్న. మీరు ఈ టీడీపీ 5,49,000 సీఎం వచ్చాడు. మళ్ళీ హాస్పిటల్ పంపిస్తారు కదా, ఇంకేమైనా అయితే ఆ పుచ్చుకొని మీరు బిల్లు ఇవ్వడం లేకుండా దానివల్ల అంత వచ్చింది. ఎక్కువ వచ్చింది డబ్బు మీరు తెలుసుకున్నారు. సెకండ్ అప్పుడు వెళ్ళిపోయింది, ఇచ్చేవారు వెళ్ళిపోయింది. అంటే మీరు కాల్ బిజీ ఉన్నారు, ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చారు. మనకేంటంటే పిఏ ఎవరైనా మాకు కరెక్ట్ తెలియదన్నా, మాకు ఏ బిల్స్ అవసరం, ఏంటి స్టాంపింగ్ ఏంటి అనేది మాకు కరెక్ట్ గైడెన్స్ లేదన్నా. దానికి మాకు 2 months టైం పట్టింది. అంటే మాకు